తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు చీపురు పట్టారు. గూడూరు పట్టణంలో బుధవారం వేకువజామున రైల్వే స్టేషన్ నుండి సంగం థియేటర్ సెంటర్ వరకు కిలోమీటర్ పైగా ప్రధాన రహదారిపై ఆయన కార్మికులతో కలిసి చీపురు పట్టి చెత్తా చెదారం తొలగించారు. ఆయనతో పాటు మున్సిపల్ కార్యాలయ అధికారులు సిబ్బంది 30 మంది వరకు శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 10 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నారన్నారు. ప్రజలు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు. సమ్మెలో ఉన్న కార్మికులు స్వచ్ఛందంగా వస్తున్న ప్రైవేటు కార్మికులకు అడ్డుపడకూడదని అన్నారు. సమ్మెకు తాము వ్యతిరేకం కాదన్నారు. పని చేయాలనుకునే కార్మికులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాలని ఆయన కోరారు. విజ్ఞప్తి, ఇప్పటికే ఈ వ్యవస్థ చాలా మటుకు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తున్నాము. మాకున్న పర్మనెంట్ వర్కర్స్ 32 మందితో వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ దగ్గర ఉన్నవాళ్ళు 55+ ఉన్నవాళ్ళు, వాళ్ళతో శక్తి వంచన లేకుండా వాళ్ళ సహకారంతో ఎన్రోల్ చేస్తున్నాము. వాళ్ళకు కూడా కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళకు కూడా శారీరక ఇబ్బందులు కొన్ని వచ్చినాయని తెలిసింది. సో అందుకోసము ఈ పట్టణంలో ఇంతవరకు ప్రతి ఒక్కరి నాయకులకు అందరికి అడిగాము వర్కర్స్ని గురించి. ఎవరు వర్కర్స్ని ఇంతవరకు వాళ్ళ ఇబ్బందుల వల్ల వర్కర్స్ని ఇవ్వలేకపోయారు. ఇప్పుడైనా కనీసము ఈ ఎన్జిఓస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నౌ ఇట్ ఈస్ ద రైట్ టైం టు రైజ్ టు ద అకేషన్. ఈ కనీసము ఈ శానిటేషను పర్పస్ గురించన్నా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఎన్జిఓసి వాళ్ళ యొక్క పేరుకు మేము ఎంతవరకు పనిచేస్తున్నాం అనేది గుర్తించి మాకు ఫోన్లు చేసేసి విసిగించకుండా అక్కడ చెప్తా ఉంది. వాళ్ళు కూడా వాలంటరీగా ముందుకు వస్తే గూడూరు ప్రజలకు తర్వాత ఈ నెక్స్ట్ ఏదన్నా ఎపిడమిక్ అవుట్బ్రేక్ కాకుండా మనం నిరోధించే వాళ్ళమైతాము. దయచేసి సహకరించవచ్చు. ఎవరైతే స్ట్రైక్లో ఉన్నారో వాళ్ళందరికీ మాకేం అబ్జెక్షన్ లేదు. వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళు పోరాడుతున్నారు. దయచేసి పనికి వాలంటరీగా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఉన్న వర్కర్స్లో కూడా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వచ్చే వాళ్ళని వదిలేయండి. మీ దగ్గర ఉన్న వాళ్ళని కూర్చోబెట్టాం. మీ రైట్స్ మీవి. మీ ధర్నాలకు మేము ఎటువంటి అభ్యంతరం లేదు. మీ అష్యూరెన్స్ దాన్ని పోరాడవచ్చు. కానీ ఎవరన్నా ఇంకే మా వాళ్ళ స్టాఫ్ కానీ ఎవరైనా చేస్తుంటే దయచేసి అడ్డగించండి. దీని నుంచి ఆరోగ్య సమస్యలు వస్తాయి. దయచేసి సహకరించాలి అందరు యూనియన్ లీడర్లు. ముఖ్యంగా విన్నచూడగా ఉండగా గత 9 రోజులుగా మున్సిపల్ వర్కర్లందరూ మున్సిపల్ కార్మికులందరూ స్ట్రైక్లో ఉన్న కారణంగా గూడూరుని శుభ్రపరచడానికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ స్టాఫ్ కమిషనర్ గారు మరియు సచివాలయ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు అందరూ కలిసి గూడూరు ప్రధాన రహదారులైనటువంటి మెయిన్ రోడ్లని శుభ్రపరచడం జరుగుతుంది. మాకు ఈ గూడూరు ప్రజలు కూడా సహకరించకపోవడం వలన, ప్రైవేటుగా తీసుకోవాల్సిన వర్కర్లు కూడా రాకపోవడం వల్ల ఇంకా మేమే ఈ ప్రధాన రహదారులన్నీ కనీసం ప్రధాన రహదారులైనా శుభ్రంగా ఉంచడం కోసం గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఉదయాన్నే ఈ విధంగా అందరం కలిసి శుభ్రం చేపడతామనగా మున్సిపల్ స్టాఫ్ అలాగే కమిషనర్ గారు మరియు సచివాలయ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శులందరూ కలిసి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే గూడూరులో ఉన్నటువంటి ప్రజలు మాతో సహకరించి